హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్కి సంబంధించి గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి మీను మీడియన్ మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫార్ములాస్ అండ్ దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి స్టాటిస్టిక్స్లో గ్రూప్డ్ డేటాకి మీను మీడియన్ మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో నేను గ్రూప్డ్ డేటా గురించి చెప్తాను అండ్ అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే 10th క్లాస్ వాళ్ళకి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? అండ్ 9th క్లాస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే 9th క్లాస్లో కూడా అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ గ్రూప్డ్ డేటాకి సంబంధించి కూడా ఫార్ములాస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు స్టాటిస్టిక్స్కి సంబంధించి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మెయిన్లీ ఈ వీడియోలో చెప్పే ఫార్ములాస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, అలాగే దాని కింద నేను చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఇది మీకు తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఇంతకుముందు స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక వీడియో చేసుకున్నాము. అందులో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా, నెక్స్ట్ డేటాని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ డేటా, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇక మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన డేటాకి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్, మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? డేటా సింపుల్గా ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా గ్రూప్స్గా ఉండకుండా. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి డేటా 1 to 5, 5 to 10, 10 to 15 ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రూప్డ్ డేటా. ఇలా ఉంటే మాత్రం అన్గ్రూప్డ్ డేటా. సో ఇలాంటి డేటాకి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్, x1, x2, x3, so on xn అనేవి అబ్జర్వేషన్స్, అంటే ఇలాంటి వాల్యూస్ అన్నమాట. ఇవి అబ్జర్వేషన్స్ ఇచ్చి డైరెక్ట్గా మీన్ అడిగితే మీకు సింపుల్గా ఏం అప్లై చేయాలంటే మీన్ ఈక్వల్ టు, మీన్ మనం ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేసుకుంటామండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు వీటిని అన్నింటినీ యాడ్ చేసేయండి. ఓకే, బై ఇవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆ నెంబర్ కింద వేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అదే రాసాను, x1 + x2 + x3 so on xn. అంటే ఇక్కడ xn అనేది ఎందుకు రాసామంటే మేబీ ఎన్ని అబ్జర్వేషన్స్ అన్నీ ఇవ్వచ్చు కదా, 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకే, ఇది మీకు ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. మన ఎగ్జాంపుల్ చూసామనుకోండి మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అందుకని ఫార్ములా దాంతోపాటు ఎగ్జాంపుల్ కూడా మీరు చూడాలి. రెండిట్లో ఏదో ఒకటి చూసి ఒకటి వదిలేయడం కాదు, రెండింటిని అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, దీన్నే మనం ఈ విధంగా కూడా రాయొచ్చండి. ఇక్కడ చూడండి, అంటే సిగ్మా, దాన్ని ఎలా చదవాలంటే సిగ్మా i = 1 to n xi అని. మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి సిగ్మా సింబల్ కనబడితే అది ఎడిషన్ అని అర్థం, అంటే సమేషన్ అని అర్థం. ప్లస్ చేసుకుంటా వెళ్ళాలి. వేటిని ఫస్ట్ i ప్లేస్లో 1 పెట్టండి, అంటే x1 ప్లస్ మళ్ళీ 1 తర్వాత i ప్లేస్కు 2 పెట్టండి, x2 ప్లస్ మళ్ళీ i ప్లేస్లో 3 పెట్టండి. అలా మనం ఎక్కడి వరకు పెట్టుకోవాలి? ఈ పైన ఎంత వాల్యూ అయితే ఉందో అంత వాల్యూ వరకు. సో అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ మనం షార్ట్కట్లో ఈ విధంగా కూడా రాస్తాం. ఓకే, అది కూడా మీరు చూసుకోవాలి. సరే, ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా ఇస్తూ ఉంటాడండి. ఫ్రీక్వెన్సీ అంటే ఆ అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్నిసార్లు వచ్చింది అని చెప్పేదన్నమాట. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ బార్ అంటే మీన్ ఈక్వల్ టు f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ so on fn xn బై ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేసేయాలి. సో దీన్ని షార్ట్ కట్ నోటేషన్లో ఎలా రాయించండి? ఇక్కడ f1 x1 ప్లస్ f2 x2 అంటే ఏమైనా రాసుకోవచ్చు, సిగ్మా i = 1 to n fi xi, i ప్లేస్లో 1, 2 అలా n వరకు అన్నమాట. అలాగే డినోమినేటర్ చూడండి, f1 + f2 + so on fn అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సిగ్మా i = 1 to n fi. అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ వారికి మీకు ఒక ఐడియా కావాలి. అది ఐడియా కాదు, అదేంటంటే మనం డైరెక్ట్ మెథడ్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, అప్పుడు ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఓకే, సో మనకు డైరెక్ట్ మెథడ్లో ఇది ఫార్ములా యూజ్ చేస్తాం. ఇదే ఫార్ములా మళ్ళీ అన్గ్రూప్డ్ డేటా ఇలాగ అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ మీన్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇప్పుడు మీన్ అంటే ఏం చేస్తామండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కలిపి బై అవి ఎన్ని ఉన్నాయో చూడాలి. అన్నిటినీ యాడ్ చేసేయండి, 2 + 3 + 5 + 7 + 1 బై ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5. సో యాడ్ చేస్తే ఎంత, 7 + 3 10,
10 + 5 15, 16 18 అంటే 18/5 అని వచ్చింది. ఓకే, మీరు దీన్ని డెసిమల్లో వాల్యూస్ వేసుకోవచ్చు, అంటే మీకు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి. ఓకే, సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇవి అబ్జర్వేషన్స్, వీటితో పాటు వీటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చారు. చూసారండి, అంటే 5 అనేది 2 యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే 2 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది అని అర్థం. అలాగే 3 అనేది 3 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 2. నెక్స్ట్ 5 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతండి? 3. నెక్స్ట్ 7 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతండి? 2. నెక్స్ట్ 1 యొక్క ఫ్రీక్వెన్సీ 1. అంటే ఇవేమో అబ్జర్వేషన్స్, ఇవేమో ఫ్రీక్వెన్సీస్. ఇలా అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలండి మనము? F1 × X1 అంటే అబ్జర్వేషన్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంటూ చేసి ప్లస్, అలా ప్రతి అబ్జర్వేషన్కి చేయాలి. సో అంటే 2 × 5 + 3 × 2 + 5 × 3 + 7 × 2 + 1 × 1 బై ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ యాడ్ చేయాలి. ఓకే, అంటే ఎన్ని ఉన్నాయి? 5, 2, 3, 2, 1 వీటన్నిటిని యాడ్ చేసేయండి. సో ఇంటూ చేసుకుంటే మీకు వాల్యూ వస్తుంది డినామినేటర్గా 13. సో దట్ ఈక్వల్ టు 46/13. అయితే మ్యాక్సిమం ఆప్షన్స్లో వీటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఇస్తాడు. మేబీ ఒక్కొక్కసారి మనకి ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, అది ఏది ఇచ్చాడో అన్నది మనం అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ ఏమో దీనికి సంబంధించింది, ఈ ఎగ్జాంపుల్ ఏమో దీనికి సంబంధించింది. సో ఇక్కడతో మనకి మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా అనేది కంప్లీట్. నెక్స్ట్ మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాకి మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది 10th క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక్కొక్కసారి మనకి గ్రూప్డ్ డేటా ఇచ్చి మీన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో ఇద్దరికి కూడా యూస్ఫుల్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇందులో మనకి 3 మెథడ్స్ ఉంటాయండి గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకటి డైరెక్ట్ మెథడ్, 2 డీవియేషన్ మెథడ్, 3 స్టెప్ డీవియేషన్ మెథడ్. 3 దగ్గరగానే ఉంటాయి, 3 నేర్చుకోవాలండి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఒక మెథడ్ బాగా నేర్చుకుంటే సరిపోద్ది. ఓకే, సరే ఫస్ట్ డైరెక్ట్ మెథడ్కి సంబంధించి ఫార్ములా ఇదండి మీన్కి సంబంధించి. అయితే మీకు డేటా మారిపోతుంది. ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం, బట్ అక్కడ ఇచ్చిన డేటా ఫార్మేట్ వేరుగా ఉంటుంది, ఇక్కడ ఇచ్చిన డేటా ఫార్మేట్ వేరుగా ఉంటుంది. ఇది మీకు క్వశ్చన్లో ఇస్తారు, ఇది అండ్ ఇది, ఇవేమో అబ్జర్వేషన్స్, ఇవేమో దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటాడు, లేదా డైరెక్ట్గా ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా అని అంటాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే XI అంటే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రతిదానికి కూడా. ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేయడం కోసం మీరు ఏం చేస్తారంటే 15 లోయర్ లిమిట్ తీసుకోండి ప్లస్ అప్పర్ లిమిట్ తీసుకోండి, అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అన్నమాట. సో 15 + 25 అంటే ఎంత అవుతుందండి మనకి? 40/2. 40/2 అంటే ఎంతండి? 20. అలాగే దీనికి కూడా ఏమవుతుంది? 25 + 35/2. సో 20 + 30 ఏమో 50. 5 + 5 అంటే 60/2 అంటే మనకి ఎంత అవుతుందండి? 30 అవుతుంది. సో దిస్ ఈజ్ 30. ఇంకా ప్రతిదానికి ఎలాగా ఫైండ్ అవుట్ చేయకుండా సింపుల్గా ఎంత రేజ్ అవుతుందో చూసుకోండి. 10 కదా, 20 నుండి 30 అంటే తర్వాతది 40, 50, 60, 70. ఓకే, నెక్స్ట్ FI XI అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఎంత అవుతుందండి? 6 × 20 120, 11 × 30 330, 7 × 40 280, 4 × 5 20. నేను నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి. 7 4s are 28, 0 0 వేసుకున్నాను. 4 5s are 20, అక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0. 4 6s are 24, సో 0. 2 7s are 14 అంటే 140. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిగ్మా FI XI కనిపెట్టాలి, అంటే ఇవన్నిటిని సమ్ చేసి ఆన్సర్ అంతా చెప్పాలి. అలాగే సిగ్మా FI కూడా కనిపెట్టాలి, ఎందుకంటే మరి ఈ ప్లేసెస్లో మనం ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వేయడం కోసం. సో దీని ఆన్సర్ అంతా నేను ఇక్కడ వేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే 1310 వచ్చిందండి, వీటన్నిటిని యాడ్ చేస్తే 34 వచ్చింది. సో ఇప్పుడు మనకి మెయిన్ ఫార్ములా ఏంటి? సిగ్మా FI XI సిగ్మా FI. సిగ్మా FI XI అంటే ఇది మాట. సో 1310 సిగ్మా FI అంటే 34. ఓకే, సో దిస్ ఈజ్ ద మీన్. ఇప్పుడు మీరు దీన్ని నార్మల్గా డివిజన్ చేసుకోండి 34 ఈ విధంగా. దాని కావాలంటే డెసిమల్ ఎక్స్పాన్షన్, డెసిమల్ ఎక్స్పాన్షన్ కావాలంటే ఇలా తీసుకోండి. ఆప్షన్స్గా ఒక్కొక్కసారి మనకి ఇది ఇచ్చేస్తాడు డైరెక్ట్గా, ఒక్కొక్కసారి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఇస్తాడు. డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఇస్తే మాత్రం మనం వీటిని డివైడ్ చేసుకోవాలి. అండ్ 10th క్లాస్ వాళ్ళకి ఇలా ఉంచేయకుండా డెసిమల్ ఎక్స్పాన్షన్స్ కూడా కనిపెట్టండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మెథడ్ డీవియేషన్ మెథడ్ అండి. సో దీనికి సంబంధించిన ఫార్ములా చూడండి. X bar = A + సిగ్మా FI, ఇక్కడ చూడండి DI వస్తుంది బై సిగ్మా FI.
సిగ్మా ఎఫ్ఐ అనేది డినామినేటర్గా కామన్, ఇందాక దానికి దీనికి డైరెక్ట్ మెథడ్కి దీనికి. బట్ చేంజ్ వచ్చేసరికి మాత్రం ఇందాక ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది, ఇక్కడ డిఐ అని వస్తుంది. ఇక్కడ డి అంటే డీవియేషన్ అని అర్థం. ఓకే, అండ్ దాని ఫార్ములా ఏంటంటే డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని తీసుకుంటాము. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ అని తీసుకుంటాం. అంటే మనము ఆ వాల్యూ మీన్ అన్నట్టుగా ఎజ్యూమ్ చేసుకుంటాం, ఊహించుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి డేటా ఇచ్చేస్తారండి, ఇలాగా వీటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేస్తారు, ఈ రెండే ఇస్తారు. ఈ ఎక్స్ఐ అనేది క్రాస్ మార్క్, నేను చెప్పాను కదా ఇందాక ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ ఒకటి చూడండి, నార్మల్గా 65 68 అంటే 65 ప్లస్ 68/2 అవుతుంది దీని యొక్క క్రాస్ మార్క్. 60 ప్లస్ 60 120, 128, 128 ప్లస్ 5 అంటే 133/2. సో మీరు డివిజన్ చేసుకుంటే ఏమవుతుందండి, 2 6 12, రిమైండర్ 1, మళ్ళీ 13, 2 6 12, రిమైండర్ 1, 0.0, 2 5 10 అంటే 66.5. అలాగే మీకు దీనికి చేస్తే 69.5 వస్తుంది, అంటే 66.5 మళ్ళీ తర్వాత ఏమొచ్చిందండి 69.5. అలా రెండు చేసుకొని ఎంత డిఫరెన్స్తో రేజ్ అవుతుందో చూసుకోండి. ఎంత పెరుగుతుందండి 66.5కి 69.5కి, అంటే ఎంత పెరుగుతుంది 3 పెరుగుతుంది అంతే కదా. ఈ 0.5 పక్కన పెడితే 6 9 అంటే 3, తర్వాత 9కి 3 కలిపండి అంటే 70 71 72. సో తర్వాత 72.5, తర్వాత 73 74 75. సో ఆ విధంగా మనకి రేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత డిఐ ఫైండ్ అవుట్ చేయగండి. డిఐ అంటే ఏంటండి, ఎక్స్ఐ మైనస్ ఏ. సరే, మరి ఇక్కడ ఏ అంటే ఏం తీసుకోవాలి, ఎస్యూమ్డ్ మీన్ అంటే ఏం తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీలో హయ్యెస్ట్ నెంబర్ చూసుకోండి, ఏముందండి 8 కదా, దీనికి ఫ్రంట్ ఉన్న క్రాస్ మార్క్ వాల్యూ ఇదే మనకి ఎస్యూమ్డ్ మీన్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 75.5 అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డిఐ కావాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ, ఇక్కడ ప్రజెంట్ ఈ మధ్యలో ఇది వస్తుంది కదండి, ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పై వాల్యూ ఇది కానీ పై వాల్యూ కానీ ఏదో ఒకటి చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఫస్ట్ దీన్ని చూద్దామండి. ఓకే, ఏంటి ఇక్కడ ఏమవుతుంది, డిఐ కావాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ, ఎక్స్ఐ అంటే ఇది, సో 78.5 మైనస్ ఏ అంటే 75.5, అంటే ఎంత అండి డిఫరెన్స్ చూడండి, మైనస్ చేసాం అనుకోండి 3 వస్తుంది, అంటే ఇది 3. సో ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత చూడండి 3 కదా. ఇది అర్థమైంది కదండి ఎలా వచ్చిందో, ఎలా వస్తుంది ఇది డిఐ, అంటే దీనికి సంబంధించిన డిఐ కావాలి అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే దీనికి సంబంధించిన ఎక్స్ఐ అంటే ఇదే కదా, సో ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇది, సో 78.5 మైనస్ 75.5 చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు 3 డిఫరెన్స్ కాబట్టి మళ్ళీ దీనికి ప్లస్ చేయండి కింద 9, పైకి వచ్చేసరికి మైనస్ చేయండి 0 -3 -6 -9 అంతే. ఓకే, ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేద్దామండి, ఎఫ్ఐ డిఐ అంటే ఎఫ్ఐ అంటే ఇది, డిఐ అంటే ఇది, ఈ రెండింటిని ఇంటూ చేసి ఆ వాల్యూ ఇక్కడ వేయాలి. సో 2 × -9 -18, 4 × -6 -24 వేసి వాల్యూస్ వేసి నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఈ వాల్యూస్ ఇంటూ చేసి ఇక్కడ వేసేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేయాలండి. యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఈ 3 మైనస్లు, ఈ 3 ప్లస్లు, సో ఈ మూడింటిని యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక వాల్యూ వస్తుంది కదా, అలాగే ఈ మూడింటిని యాడ్ చేసేసుకోండి, మూడింటిని కూడా యాడ్ చేసుకుని దాని ముందు మైనస్ పెట్టండి. ఓకే, మళ్ళీ రెండింటిని యాడ్ చేసేటప్పుడు పెద్ద దాని గురించి చిన్నది తీసేయండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రెండింటిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 21 + 24 అంటే 45, 45 + 10 55, 55 + 8 అంటే ఇది 63 వచ్చిందండి కదా. ఇది ఎంత వచ్చింది చూడండి, 18 9 అంటే 27, 27 24, 27 24 అంటే 47, 47 4 51 అన్నా కదా. సో ఇప్పుడు 63 + 63 - 51 అంటే ఆన్సర్లో ప్లస్ వస్తుంది, ఎందుకంటే పెద్ద నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి. సో 63 × 51 తీసేస్తే 12, సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే ఫ్రీక్వెన్సీస్ కూడా యాడ్ చేసుకుంటే 30 వస్తుంది. ఇప్పుడు ఫార్ములా వేసేయండి. ఏంటంటే మనకి మెయిన్ ఫార్ములా x bar = a + సిగ్మా fi di/సిగ్మా fi దట్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత అండి మనకి 75.5 ప్లస్ సిగ్మా fi di అంటే 12 సిగ్మా fi అంటే 30, 12/30 అంటే 6 టేబుల్లో 2/5 కదా, 6 2 0 6 5 0, మళ్ళీ 75.5 ప్లస్ 2/5 అంటే 0.4 దట్ ఈక్వల్ టు 75.9 ఈజ్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అండి. 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ మెథడ్.
డేటా ఇచ్చి ఫైండ్ మీన్ అని అంటాడు ఒక్కొక్కసారి అయితే ఇంకోటి ఏంటంటే ఫైండ్ మీన్ అన్నప్పుడు మీకు 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసి చేయొచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒక్కొక్కసారి పర్టికులర్గా ఫైండ్ మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అంటాడు. అప్పుడు మీరు ఈ మెథడ్ యూజ్ చేసి మాత్రమే చేయాలి. చాలా చాలా ఈజీగా ఉంటుందండి, ఒకసారి చూడండి, చాలా ఈజీగా అర్థం అవుతుంది. యాక్చువల్గా ఫార్ములాస్ పెరుగుతున్నాయి కదా, మీకు అనిపించవచ్చు డైరెక్ట్ మెథడ్ ఈజీగా ఉంది అన్నీ, కానీ ఇదే చాలా ఈజీ అని దానికంటే. ఒకసారి చూడండి మీకు ఎంత ఈజీగా తెలుస్తుంది. ఫార్ములా ఇదండి, మనం x బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ, చూసారు ఇక్కడ యుఐ, అదే డీవియేషన్ మెథడ్కి డిఐ, అదే డైరెక్ట్ మెథడ్కి ఎక్స్ఐ. సో రెండింటి డిఫరెన్స్ చూసుకోండి. బై డెనోమినేటర్గా సిగ్మా ఎఫ్ఐ అనేది కామన్, ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది హెచ్. ఓకే, వీటి మీనింగ్స్ చూద్దాం. ఏ అంటే ఎస్యూమ్డ్ మీను, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదో ఒక క్లాస్ ఇంటర్వల్ తీసుకోండి, ఇది ఫస్ట్ తీసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనగానే మీరు ఏం చేయాలి, పెద్ద వాల్యూలో నుండి చిన్న వాల్యూ తీసేయాలి. అంటే 150 మైనస్ 100 ఎంత అవుతుందండి, హైట్ ఆఫ్ ద క్లాసు 50. ఓకే, సరే అది పక్కన పెడదాము. మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. దీనికి కూడా క్లాస్ మార్క్ కంపల్సరీ వేసుకోవాలండి. 3 మినిట్స్కి కూడా క్లాస్ మార్క్ అనేది కామన్, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఎలా వేసుకుంటాం క్లాస్ మార్కు, 100 ప్లస్ 150, 100 ప్లస్ 150/2. సో 100 ప్లస్ 150 అంటే ఎంత అండి, 250/2. సో 2 ఇది 2 1s are 2, 2 25s are 50, సో 125. అలాగే దీనికి క్లాస్ మార్క్ కడితే 175 వస్తుంది. సో ఈ రెండింటికి ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూసుకోండి, ఎంతండి 50. సో 175 50 కలిపితే 225, 225 50 కలిపితే 275, దీనికి 50 కలిపితే 325, అంతే. ఇంకా ప్రతిదానికి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూఐ ఈ కాలం చాలా ఈజీ అండి, చూడండి. ఫస్ట్ ఎస్యూమ్డ్ మీన్ ఏంటో చూసుకోండి. ఏ అంటే ఎలా తీసుకుంటాం, ఇది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ టర్మ్కి ఉన్న క్లాస్ మార్క్. ఓకే, దీనికి ఎదురుగా 0 పెట్టండి, కింద వాటికి పాజిటివ్ 1 2, పై వాటికి -1 -2, అంతే అయిపోయింది. ఓకేనా, డీవియేషన్ కంటే ఈజీ ఇది. ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఇది మనం కాల్కులేట్ చేయాల్సిన పని కూడా లేదు. మనం కాల్కులేట్ చేసినా కానీ ఈ వాల్యూ ఇదే వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను, ఇది 1 రావాలి కదా, దీన్ని కాల్కులేట్ చేద్దాం. యూఐ వాల్యూ అంటే ఏమవుతుందండి, ఎక్స్ఐ అంటే దీనికి సంబంధించిన ఎక్స్ఐ ఏంటి, 275 మైనస్ ఏ అంటే 225/హెచ్ అంటే 50. 275 మైనస్ 225 అంటే 50, 50/50 అంటే 1. చూసారా? ఓకే, సో ఆ విధంగా మీకు కాల్కులేట్ చేసుకున్న అవే వాల్యూస్ వస్తాయండి. సరే, నెక్స్ట్ మరి ఏం చేయాలి అంటే ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ అంటే ఇది, యూఐ అంటే ఇది. 4 × -2 -8 -5 0 2 4. ఓకే, మళ్ళీ వీటిని యాడ్ చేసి నేను వాల్యూస్ వేస్తాను. ఓకే, ఇక్కడ మనం యాడ్ చేసేస్తే చూడండి, నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేసుకోండి. 8 + 5 అంటే ఎంత అండి మనకి 13. సో రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఈ రెండింటిని యాడ్ చేయండి, 2 + 4 అంటే 6. ఇప్పుడు 6 - 13 అంటే పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్గా మైనస్ వస్తుంది. నార్మల్గా 13లోంచి 6 తీసేయండి, 7. అలాగే ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ యాడ్ చేసుకుంటే మీకు 25 వస్తుంది. ఇప్పుడు మనం ఫార్ములా వేసేద్దామండి. x బార్ ఈక్వల్ టు ఏ అంటే ఎంతండి మనకి, ఇదండి ఏ. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇది వేసేస్తారు, ఇది ఏ కాదు, ఇది ఏ. సో 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే ఎంత వచ్చిందండి, -7 సిగ్మా ఎఫ్ఐ అంటే 25. దీనికి ఎలా బ్రాకెట్ పెట్టుకోండి, మైనస్ ఉన్నా లేకపోయినా కానీ బ్రాకెట్ పెట్టుకోండి. తర్వాత ఇంటూ హైట్ అంటే ఎంతండి మనకి 50. ఓకే, ఫ్రాక్షన్స్ ఇంటూగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమన్నా డెనోమినేటర్ టు న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంతేగాని ఈ రెండు క్యాన్సిల్ చేయడం కుదరదు. బట్ ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే మధ్యగా ఉండేటువంటి ఆపరేషన్ మల్టిప్లికేషన్ కాబట్టి. ఇది ఎన్ని టైమ్స్ అండి, 25 2s are 50 అంట. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -7 × 2 14. సో 225 - 14 అంటే 211. సో విచ్ ఈజ్ అవర్ మీన్. ఓకే, 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీ అనిపించింది అనేది కంపల్సరీగా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మీన్ అయిపోయిన తర్వాత మనం మోడ్ గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా అడుగుతారు. మోడ్ అండ్ మీడియన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మీన్ మీద తక్కువగా వస్తాయి. అంటే రావని కదా నా ఉద్దేశం,
బట్ కొంచెం ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అది మోడ్ మీద అండ్ మీడియన్ మీదే. మీన్ మీద అంటే కొంచెం ప్రాబ్లమేటిక్ చేయాల్సి ఉంటుంది, బట్ వీటి మీద మోడ్ అండ్ మీడియన్ మీద చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. జాగ్రత్తగా చూసుకోవాలండి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు మోడ్ గురించి కొంచెం తెలుసుకుందాము, ఆ తర్వాత గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అన్గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మోడ్ అంటే మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్లో, అంటే డేటాలో ఉండేటువంటి అబ్జర్వేషన్స్లో ఎక్కువగా రిపీట్ అయిన అబ్జర్వేషన్ని మనం మోడ్ అని అంటాం. ఎక్కువ టైమ్స్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే అది ఎక్కువ టైమ్స్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ వాల్యూని మనం మోడ్ అని అంటాం. సో ప్రాపర్టీస్ ఒకసారి చూద్దామండి. 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఇచ్చిన డేటాకి మోడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఇచ్చిన డేటాకి మోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కంపల్సరీగా ఇచ్చిన ప్రతి డేటాకి మోడ్ ఉండాలని ఏమీ లేదు. ఓకే, బట్ మీన్ అండ్ మీడియన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీకు ఏ డేటా తీసుకోండి కంపల్సరీగా మీన్ కట్టొచ్చు, మీడియన్ కూడా కట్టొచ్చు. బట్ మోడ్కి మాత్రం అలా ఏం కాదు, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది మీకు నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, క్లాస్ హ్యావింగ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఇందాక గ్రూప్ డేటాలో మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ వాల్యూ ఉన్నది మనము ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ అని తీసుకుంటాం కదా. ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉండి ఇటుపక్క క్లాస్ ఇంటర్వెల్స్లో దీనికి ఎదురుగా ఉండేదాన్ని మనం మోడల్ క్లాస్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. అది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను కండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్, మనకి మోడ్కి ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ రాయలేదు బట్ చెప్తున్నాను. ఒక డేటాకి ఒక్క మోడే ఉండాలని ఏమీ కాదు. మోడ్ వాల్యూస్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, పర్టికులర్గా ఒకటే ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదండి. నెక్స్ట్, ఒకవేళ ఇచ్చిన డేటాకి ఓన్లీ ఒక్క మోడ్ మాత్రమే ఉంటే దాన్ని మనం యూనిమోడల్ డేటా అని అంటాం. దేన్ని? ఆ డేటాని. అలాగే ఇచ్చిన డేటాకి ఒకవేళ 2 మోడ్స్ ఉంటే దాన్ని బైమోడల్ డేటా అని అంటాము. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఇర్డిఫైన్డ్ డేటా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎక్కడైనా బిట్స్గా కావచ్చు కాంపిటేటివ్గా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఫైండ్ మోడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇదే అన్గ్రూప్డ్ డేటా. ఇంకా అన్గ్రూప్డ్ డేటాకి పర్టికులర్గా ఫార్ములా అంటే ఏం ఉండదండి మోడ్కి. గ్రూప్డ్ డేటాకి ఉంటుంది, అది మనం ఫర్దర్గా చూద్దాము. బట్ అన్గ్రూప్డ్ డేటాకి ఇంకా ఫార్ములాస్ అలాంటివి ఏమి ఉండవు. అబ్జర్వేషన్స్లో ఏది ఎక్కువ రిపీట్ అయిందో చూడండి. 2 చూడండి, 1, 2, 3, 4 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 ఈజ్ ద మోడ్. అలా కాకుండా ఇప్పుడు 3 కూడా ఇంకొక టైం రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు 2, 3 ఈజ్ ద మోడ్ అని చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు 7 ఇలా ఉంది మళ్ళీ. ఓకే, అంటే 7 కూడా 4 టైమ్స్ వచ్చింది, అప్పుడు మన 7 కూడా మోడ్ అని చెప్తాం. ఓకేనండి. ఇలాగా అబ్జర్వేషన్స్ ఎక్కువసార్లు ఏవైతే రిపీట్ అయ్యాయో అవన్నీ కూడా మోడ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ టైమ్స్ ఇక్కడ మరి 2 4 టైమ్స్ రిపీట్ అయింది, 3 4 టైమ్స్ వచ్చింది, 7 4 టైమ్స్ వచ్చింది, కాబట్టి 3 మోడ్ అవుతాయి. ఇప్పుడు దీని ప్రకారం ఇది చెప్పండి ఏమవుతుంది? 2 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 3 టైమ్స్ రిపీట్ అయింది, 5 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మోడ్ 2, 3, 5 అని అనుకుంటాం. బట్ మోడ్ అనేది ఈ డేటాకి ఉండదు. ఓకే, నేనేం చెప్పానండి? మిగిలిన అబ్జర్వేషన్స్తో పోల్చుకుంటే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ మీరు 2 3 టైమ్స్ రిపీట్ అయింది అంటే ఇక్కడ ఉండే ప్రతి అబ్జర్వేషన్ కూడా సేమ్ టైమ్స్ రిపీట్ అయిపోయింది. అంటే ఇంకా ఇంకొక అబ్జర్వేషన్తో పోల్చుకుంటే ఇది ఎక్కువసార్లు రిపీట్ అయింది అని చెప్పడానికి ఏమీ లేదు. అందుకని ఎలాంటి డేటాకి మోడ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ చేంజ్ ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, ఇప్పుడు మోడ్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ అబ్జర్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే 2 3 5 కూడా 3 టైమ్స్ రిపీట్ అయినాయి. కాబట్టి మోడ్ ఏమవుతుంది? 2, 3, 5 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి బిట్స్. సో జాగ్రత్తగా చూసుకోండి. మామూలుగా ఇక్కడ 1 లేదనుకోండి ఏమవుతుంది? మోడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇంకో దీనికి చెప్పాను కదా, ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు కూడా. గ్రూప్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా గుర్తుండాలండి. ఫార్ములా చూసి అసలు భయపడొద్దు. మనకి చూడడానికి అది పెద్దది కింద ఉంటుంది, బట్ చాలా చాలా ఈజీ. అది ఈ మోడ్ ఫైండ్ అవుట్ చేయడం మాత్రం చాలా ఈజీ. ఇంకా మనం బాక్స్ ఏమీ ఎక్కవద్దు, ఇంకా క్వశ్చన్లో ఇచ్చిందే జస్ట్ ఈ విధంగా వేసి దీని నుంచి వాల్యూస్ తీసేసుకుంటాం. సో చూడండి ఒకసారి ఫార్ములా, L ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ మీకు 10th క్లాస్ వాళ్ళకి రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్, అంటే మోడ్ గ్రూప్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసి అందులో ఉండేటువంటి టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయమంటాడు. అప్పుడు మీరు ఫార్ములా రాసి ఇవి రాయాలి. 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఓకేనండి.
అదే 5 కానీ 4 కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తారన్నమాట. ఎల్ అంటే ఏంటి అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇక్కడ చూడండి, అన్నిటిలోని చెప్పగా చూడండి మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ అని ఉంది. మోడల్ క్లాస్ అంటే నేను ఇందాక చెప్పాను చూసారా ఏంటి, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి క్లాస్ ఇంటర్వెల్, అవునా కదండి. ఇప్పుడు హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది 23. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉండేటువంటి క్లాస్ ఇంటర్వెల్ దిస్ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. ఓకే, ఇందులో ఉండేటువంటి లోయర్ బౌండరీ అంటే లోయర్ లిమిట్ అంటారు కొంతమంది, లేదంటే లోయర్ బౌండరీ అంటారు. ఓకే, లోయర్ బౌండ్ అంటారు కొంతమంది, ఏదైనా ఒకటే. సో లోయర్ బౌండ్ అంటే ఇది, అప్పర్ బౌండ్ అంటే ఇది, ఇది ఎల్ అవుతుంది. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ అంటే ఇది, దీని యొక్క ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది, అంటే ఇది F1 అన్నమాట. నెక్స్ట్ F0 అంటే F0 అని చదవకూడదండి, F0 అని చదవాలి. F0 అని చదివితే అది మళ్ళీ మీనింగ్ మారిపోతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్ అంటే మోడల్ ప్రిసీడింగ్ అంటే పైన, సక్సీడింగ్ అంటే కింద అని అర్థం. అంటే ప్రిసీడింగ్ అంటే ముందుది, సక్సీడింగ్ అంటే తర్వాతది అని అర్థం. యాక్చువల్గా ఇక్కడ బాక్స్ పరంగా పైన కింద చూడండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్, మోడల్ క్లాస్కి పైన ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఇది F0 అవుతుంది. అండ్ F0 F1 ఇంక కిందది ఏమవుతుందండి F2 0 1 2 అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఒకసారి మరి దీని F2 మీనింగ్ కూడా చూద్దాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్, మోడల్ క్లాస్ తర్వాత ఉండేటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ F2. అంతే కదా, ఇంకా మనకి ఏం కావాలి హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే మీకు ఇదనే కాదు ఏది తీసుకున్నా కానీ డిఫరెన్స్ చూడండి. 15 - 5 అంటే ఎంతండి మనకి హైట్ ఈజ్ ఈక్వల్ టు 15 - 5 అంటే 10, అంతే కదా. అంతే, ఇంక ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములాగా వేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 35 ప్లస్ F1 అంటే 23 మైనస్ F0 అంటే 21/2F1 అంటే 2 ఇంటూ F1 అంటే 23 మైనస్ F0 అంటే 21 మైనస్ F2 అంటే 14 ఇంటూ హెచ్ అంటే ఎంతండి మనకి 10 కదా. ఓకే, మీకు దీన్ని సింప్లిఫై చేసుకోండి, అంటే నేను స్టెప్స్ వేసి ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి ప్లేస్కి వేసేసుకున్న తర్వాత చూడండి 23 - 21 అంటే 2 అండి, 2 ఇంటూ 23 అంటే 46. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసి దీని ముందు మైనస్ పెట్టండి. 21 + 14 అంటే 35, దాని ముందు మైనస్, ఎందుకంటే రెండింటికి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 46 - 35 అంటే 11, 2/11 ఇంటూ 2/11 లేదా 2 ఇంటూ 10/11. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి ఎప్పుడైనా సరే. అంటే 2 ఇంటూ 10 ఎంతండి 20/11. సో మీకు దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే 1.818 అని వస్తుంది. అంటే ఒక 3 డిజిట్స్ తీసుకోండి సరిపోద్ది, ఇంక మళ్ళీ అలా వచ్చేగా ఉంటే మాత్రం వదిలేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది చేస్తే 11 × 1 = 11, రిమైండర్ ఎంతండి 9.0, 11 × 8 = 88, మళ్ళీ రిమైండర్ ఎంత 2, పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 11 × 1 = 11, మళ్ళీ రిమైండర్ 9, పాయింట్ ఉంది కాబట్టి 0 8. సో ఇంకా అలా వస్తూనే ఉంటుంది కాబట్టి ఒక 3 డిజిట్స్తో ఆఫ్ చేసేయండి సరిపోద్ది. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నియర్లీ ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ మోడ్. అంటే అప్రాక్స్ అని రాయండి, మన ఎగ్జాక్ట్ తీయలేం కదా, రిపీటెడ్ అవుతుంది కదా, మరి ఎగ్జాక్ట్ వాల్యూ వేయలేం కాబట్టి పక్కన ఆన్సర్ వచ్చిన తర్వాత అప్రాక్స్ అని రాయండి. సో ఈ విధంగా మనము అన్గ్రూప్డ్ డేటాకి గ్రూప్డ్ డేటాకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను మోడ్ గురించి కంప్లీట్ అయిన తర్వాత మీడియన్, ఈ వీడియోగా మనకి ఇది లాస్ట్ టాపిక్. అంటే మీడియన్ సంబంధించి అన్గ్రూప్డ్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే గ్రూప్డ్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీన్ కంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మీన్తో కంపేర్ చేసుకుంటే మీడియన్ మోడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని సాల్వ్ చేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా వినండి, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, ఫార్ములాస్ అలాగే దాని కింద ఎగ్జాంపుల్స్ కూడా. సో ఫస్ట్ మనము అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. వెన్ గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని మనము అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కానీ, డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్ కానీ ఆ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న వాల్యూని మనము మీడియన్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఈ పాయింట్, ఇఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ అనుకోండి,
అప్పుడు మనకి n+1/2th అబ్జర్వేషన్ ఈజ్ మీడియన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. ఇచ్చిన డేటా ఇది, అంటే ఇవన్నీ అబ్జర్వేషన్స్ అన్నమాట. ఫస్ట్ వీటిని మనం అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ అది మన ఇష్టం ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే అసెండింగ్లో అరేంజ్ చేశాను, స్మాల్ టు బిగ్. సో అంటే 1 2 3 4 5 తర్వాత 7 9 తర్వాత ఏంటి 13. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 5 6 7 8 9 ఉన్నాయి మొత్తం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 9 ఉన్నాయి కదా. అంటే మిడిల్ వాల్యూ చూడండి ఏం కనిపిస్తుందండి, 5 కనిపిస్తుంది కదా. అంటే ఇటుపక్క 4 ఇటుపక్క 4. సో మిడిల్ వాల్యూ ఇదే కదా. సో దిస్ ఈజ్ ద మీడియన్. మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఒకసారి ఫార్ములా ప్రకారంగా కూడా చూద్దాం. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారండి, 9. అంటే 9+1/2. 9+1 అంటే 10/2. అంటే ఎంత, 5 వచ్చింది. అంటే మీడియన్ 5 అని కాదు అర్థం ఇక్కడ. 5th అబ్జర్వేషన్ మనం అరేంజ్ చేసిన తర్వాత వచ్చిన 5th అబ్జర్వేషన్ అనేది మీడియన్. ఇక్కడ రెండు కోయిన్సైడ్ అయ్యి ఇది 5 ఉంది కాబట్టి మీకు మళ్ళీ మీడియన్ 5 అనుకుంటారు. ఇక్కడ 5th అబ్జర్వేషన్ మనం కౌంట్ చేస్తే ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్ అబ్జర్వేషన్, థర్డ్ అబ్జర్వేషన్, ఫోర్త్ అబ్జర్వేషన్, 5th అబ్జర్వేషన్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఇది మీడియన్ అవుతుంది. దీని ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకి మీడియన్ కూడా 5. ఓకే, ఇంకా ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా కూడా వేయాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా అర్థమైపోద్ది మీడియంలో ఉన్న వాల్యూ అని. ఓకే, ఇప్పుడు మరి ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనే చూద్దాం. ఇందాక మీడియన్ గురించి దాని కింద ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్న తర్వాత దాని కింద నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఈవెన్ ఇస్తే మరి మధ్యలో ఒక వాల్యూ కింద రాదు కదా. ఆడ్ ఇస్తే మనకు ఒక వాల్యూ మధ్యలో వచ్చేస్తుంది. బట్ మరి ఈవెన్ ఇస్తే రాదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈవెన్ అంటే 1 2 3 4 5 6 టర్మ్స్ ఇచ్చాడు, అంటే 6 అబ్జర్వేషన్స్. మరి మిడిల్గా చూడండి మనకు ఒక వాల్యూ అంటూ చెప్పలేం. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్నీ పక్కన పెట్టి నార్మల్గా మీకు చెప్పాలి అంటే మిడిల్లో ఉన్న ఫస్ట్ ఆర్డర్గా అరేంజ్ చేయాలి కదండి. ఆడ్ ఇచ్చినా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఇచ్చినా ఈవెన్ ఇచ్చినా కానీ ఆర్డర్గా అరేంజ్ చేసిన తర్వాతే మనం చేయాలి. ఆర్డర్గా అరేంజ్ చేసేయండి స్మాల్ టు బిగ్. ఇప్పుడు చూడండి, మిడిల్లో మీకు 2 టర్మ్స్ కనబడతాయి ఈవెన్ అయితే, అవునా. ఈ రెండిటి యొక్క యావరేజ్ మీన్స్ మీన్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కదండి. అంటే దిస్ ఈజ్ x1 అండ్ దిస్ ఈజ్ x2 అనుకుంటే మరి మీన్ ఏమవుతుంది, x బార్ ఈక్వల్ టు ఈ x1 + x2/2. ఆల్రెడీ మనం ఇదే వీడియోలో ఫస్ట్లో చెప్పుకున్నాం. ఓకే, దీన్నే యావరేజ్ అని కూడా పిలుస్తూ ఉంటామండి, మీన్నే. సరే, 3 + 4/2. 3 + 4 అంటే 7/2. 7/2 అంటే ఎంత అవుతుందండి, 3.5. సో 3.5 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, 3.5 అనేది మీకు అందులో లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. అందులో ఉండగానే ఏం లేదండి, మనకి మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ అంతే. ఓకే, ఇప్పుడు ఫార్ములా దీన్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలన్నా చూద్దాము. అంటే ఒకసారి మీకు తెలియడం కోసం అంతే, మళ్ళీ మనకి ఇదే ఆన్సర్ వస్తుంది సేమ్, బట్ మీకు ఒకసారి తెలియాలిగా. సరే, ఇక్కడ ఏమంటున్నాడండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే దెన్ ద యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n+2/2th అబ్జర్వేషన్స్. ఈ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్. ఫస్ట్ n ఎంత చూద్దామండి మనం. 1 2 n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని, ఎన్ని అబ్జర్వేషన్స్ ఇస్తే అన్ని. 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో n/2 అంటే 6/2 అంటే 3. n/2th టర్మ్ అంటే థర్డ్ టర్మ్ ఏంటంటే మనకి 3. అలాగే n+2/2. సో దీని వాల్యూ ఎంత చూద్దాం, n+2/2. n+2 అంటే 6+2/2. 6+2 అంటే 8/2 అంటే 4. 4th టర్మ్. ఇవి ఆన్సర్స్ కాదు. ఇందాక కూడా అలాగే n+1/2th టర్మ్ అంటే అది ఆన్సర్ కాదు, అన్నో టర్మ్ అని. ఓకే, అలాగే ఇక్కడ థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటే మనకి ఎంత వచ్చిందండి. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్గా థర్డ్ టర్మ్గా 3 ఉంది, ఫోర్త్ టర్మ్గా 4 ఉంది కాబట్టి అలా కోయిన్సైడ్ అయినాయి ఇక్కడ. బట్ ఇక్కడ థర్డ్ టర్మ్ ఇది ఆన్సర్ కాదు, ఇది ఎన్నో టర్మో చెప్పేది. ఓకేనా. సరే, ఇప్పుడు మరి ఈ రెండింటి యొక్క యావరేజ్ అంతే కదండి. n/2th టర్మ్ అంటే 3 వచ్చింది, n+2/2th టర్మ్ అంటే 4 వచ్చింది. ఈ రెండింటి యొక్క యావరేజ్ అంతే కదా, మనం ఇందాక కూడా చేసింది అదేగా. 3 + 4/2 అంటే 7/2 అంటే 3.5. ఓకే, యావరేజ్ అంటే మీన్ అని. ఒకవేళ 1 2 3 ఇచ్చి వీటి యొక్క యావరేజ్ ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు, 1 + 2 + 3 ఇవన్నీ ఇచ్చారు మొత్తం 3.
అదే దాని యొక్క యావరేజ్. ఓకే, సో ఈ విధంగా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రూప్ డేటాకి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మెయిన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమే. 10th క్లాస్లో మీకు రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఫార్ములా చేసుకుంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ సిఎఫ్. సిఎఫ్ ఇది అంటే అదొక వర్డ్ మాట. సి ఇంటూ ఎఫ్ అని అనుకోవద్దు, అంటే మళ్ళీ సి వేరు ఎఫ్ వేరు అనుకుంటారు. అలా ఏం కాదు, సిఎఫ్ అదంతా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి సిఎఫ్ అంటే, బై ఎఫ్ ఇంటూ హెచ్. ఓకే, లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉందంటే ఇది మీరు మార్చుకోండి కావాలితే, కానీ కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు, సిఎఫ్ అని మార్చుకోండి లేదంటే. ఓకే, అయితే ఇందులో ఎన్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను ఆల్రెడీ మోడ్ చెప్పినప్పుడు చెప్పాను, ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్పెండ్ చేయమంటాడు. ఇది మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇస్తారు, మేబీ 4 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అయితే ఇవ్వరు, బట్ 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడుగుతారు. సో దాన్ని బట్టి చూసుకోండి. ఇందులో మనకి ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. ఓకే, నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు ఇంకా దీన్ని బట్టి ఇవి కూడా మీకు వాల్యూస్ చెప్పేస్తే బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ ఎన్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఈ అబ్జర్వేషన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అన్నది ఇది మనకి. సో మీకు మొత్తం వీటిని యాడ్ చేసుకుంటే 68 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఎన్ అన్నమాట. నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్. సో ఫస్ట్లీ మీడియన్ క్లాస్ అంటే మనకు తెలియాలి. మోడ్లో మనం ఏం చేస్తాం, మోడల్ క్లాస్ అని తీసుకుంటాం. ఏం తీసుకుంటామండి? ఎక్కువ ఫ్రీక్వెన్సీకి ఉన్న క్లాస్ ఇంటర్వెల్, అదే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూడా అంతే, ఎక్కువ ఫ్రీక్వెన్సీ చూడండి ఇదేగా. ఇప్పుడు దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. సిఎఫ్ అంటే ఇంకొకటి మీకు క్వశ్చన్లో మనకి 2 ఇస్తారు. ఈ సిఎఫ్ అనేది మనం వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ 4కి ఇది యాడ్ చేయండి, అంటే 4 + 5 ఎంత 9, మళ్ళీ 9కి ఇది యాడ్ చేయండి 13, 9 + 13 22, 22కి మళ్ళీ ఇది యాడ్ చేయండి 22 + 20 42. అలా మీకు ఇది యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఇది వస్తుంది. ఇక్కడ ఈ టోటల్ చేసినప్పుడు ఎంత అయితే వచ్చిందో ఈ ఆన్సర్ కూడా అంతే రావాలి, అప్పుడు మీకు చేసింది కరెక్ట్. లేదంటే ఎడిషన్లో ఎక్కడైనా తప్పు చేసి ఉండొచ్చు, మేబీ ఒకసారి చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్, అంటే మీడియన్ క్లాస్కి ముందర అంటే ఇది, ఈ క్లాస్కి ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది అవుతుందండి. ఏంటి? సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ అంటే ఇదే కదా, దీని యొక్క ఫ్రీక్వెన్సీ 20. నెక్స్ట్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్ నుంచి లోయర్ బౌండ్ తీసుకోండి. 145 - 25 అంటే ఎంత అండి? 20. సో దట్ ఈస్ ద హైట్. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అంటే మీడియన్ క్లాస్గా ఉండేటువంటి లోయర్ బౌండ్ ఏంటిది? ఎల్ అంటే 125 అన్నమాట. సో ఆ వాల్యూస్ అందుకు వేసి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న వాల్యూస్ ఇక్కడ రాశానండి, ఫార్ములా రాశాను. ఈ ప్లేస్కి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎన్ 68 కదా, సో n/2 ఉందంటే 68/2. ఎల్ ఫస్ట్ ఎల్ 125, సిఎఫ్ అంటే 22 ఎఫ్ అంటే 20 × హెచ్. ఇక్కడ 68/2 అంటే 34, అంటే 2 3s are 6 and 2 4s are 8. సో 2 3s are 6, 2 4s are 8. 34 - 22/20 × 20. నెక్స్ట్ ఇక్కడ డెనోమినేటర్గా 20, న్యూమరేటర్గా 20 క్యాన్సిల్, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ క్యాన్సిల్ ఇలా చేసాం కదా అని చెప్పి ఇలా క్యాన్సిల్ చేయకూడదు. మనం మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ని సింప్లిఫై చేసి ఆ తర్వాత 125కి అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 34 - 22 అంటే 12. సో 125 + 12 అంటే 137 ఈజ్ ద మీడియన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనము గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్గా ఈ వీడియోగా మనము మీడియన్కి మీడియన్ మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాము, బోత్ గ్రూప్డ్ డేటాకి అండ్ అన్గ్రూప్డ్ డేటాకి కూడా. సో అన్గ్రూప్డ్ డేటాకి మాత్రం మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. గ్రూప్డ్ డేటాకి అయితే మాత్రం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకే, అలా అని చెప్పి మీకు గ్రూప్ డేటా కంప్లీట్గా నేర్చుకోకుండా ఉండొద్దు. ఒక్కొక్కసారి గ్రూప్ డేటాలో ఫార్ములాస్ ఇచ్చేసి దేనికి సంబంధించింది, దీని వాల్యూ ఏంటి, ఎలా తీసుకుంటారు అనేది కూడా అడుగుతూ ఉంటాడు. సో అందుకని ఇదంతా కూడా నోట్ చేసుకోండి. కంపల్సరీగా స్టాటిస్టిక్స్కి సంబంధించి ఇవన్నీ కూడా చదువుకున్నారండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది సిలబస్లో ఉంటే గనక. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.